తలుపులోనికి మనము తప్పుకోకుండా ప్రవేశించిన వారమై ఉండాలని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. మొదటి తలుపును గురించి మనం ఆలోచన చేద్దాం. అప్పుడు కనబడుతున్న తలుపు విశ్వాస తలుపు. మొదటి తలుపు విశ్వాస తలుపు. అయ్యో, విశ్వాసం లేకపోకుండా 11 నెలలు ప్రవేశించామా అంటే, విశ్వాసం లేకోకుండా దేవునికి ఇష్టమైందుట, దేవునికి ఇష్టంగా జీవించినా అయిష్టంగా జీవించినా 11 నెలలు పూర్తయిపోయాయి. ఈ విశ్వాసం ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, విశ్వాసం పరిపరి విధాలుగా ఉంటుంది. అపోస్తులైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాగానే, మనం ఇందాక ఒక సంఘాన్ని గురించి చదువుకున్నాం కదా, నీ క్రియలను నేను మొదటిగా నీ క్రియలను నేను ఎరుగుతున్నాను. రెండవదిగా నీ శక్తి కొంచెమై ఉన్నను కానీ నా వాక్యాన్ని నీవు గైకొన్నావు. వాక్యాన్ని గైకొన్న విశ్వాసం వేరు, వాక్యము తెలియని విశ్వాసం వేరు. చాలా జాగ్రత్తగా వినాలన్నమాట. ఏంటంటే, వాక్యము హృదయంలో ఉన్న విశ్వాసం వేరు, వాక్యములో హృదయంలో లేని విశ్వాసం వేరు. విశ్వాసం పరిపరి విధాలుగా ఉంటుంది. పౌలు చాలా క్లియర్గా అంటాడు, విశ్వాసం అందరికీ లేదు. ఏ విశ్వాసం అని అంటే, వాక్యాన్ని గైకొని వాక్య ప్రకారముగా జీవించే విశ్వాసం అందరికీ లేదు. ఇంకో దేవుడు అంటున్నాడు, నీ ఎదుట నేను తలుపు తెరిచాను.